వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగ పరిషత్లో ఉన్న తెలుగు సభ్యుల యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందో మాట్లాడుకుంటున్నాం. అందులో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి తెలుగు వాళ్ళలో మొదటి వ్యక్తి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గురించి మాట్లాడినాం. ఈయన ఫ్రెండ్ అయినటువంటి ఎన్జి రంగా గారి గురించి మాట్లాడినాం. ఆచార్య ఎన్జి రంగా అంటాం. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి వీళ్ళకి ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. సార్ వీళ్ళ ఫ్రెండ్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. సార్ ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య వర్గంలో ఎవరెవరు ఉన్నారంటే అందులో ఒక వ్యక్తి అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి అని మాట్లాడుతున్నాం. సార్ నీలం సంజీవ్ రెడ్డితో పాటుగా ఐదో వ్యక్తి కళా వెంకట్రావు. వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. దాంతో పాటుగా మన తెలుగు ప్రాంతాల నుంచి ఎంపికైన మహిళ ఏం పేరంటే దుర్గాబాయి దేశ్ముఖ్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ దాకా గత వీడియోలో మనం చర్చించడం జరిగింది. ఇక ఏడవ వ్యక్తి కళ్ళూరి సుబ్బారావు. సార్ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేస్తేనే ఈ పేర్లు అన్నీ కూడా గుర్తుకుంటాయి, లేకుంటే గుర్తుకుండవు. వ్యక్తి పేరు ఏం పేరంటే కళ్ళూరి సుబ్బారావు. దాని తర్వాత ఎనిమిదో వ్యక్తి ఎవరంటే కేశవరావు. సార్ నెక్స్ట్ వ్యక్తి పేరు నేను చెప్తా, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. తిరుమలరావు. సార్ కేశవరావు, తిరుమలరావు. ఒకసారి చూడండి. ఆచార్య ముఖ్యంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క ఫ్రెండ్ అయినటువంటి ఆచార్య ఎన్జి రంగా, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవ్ రెడ్డి, కళా వెంకట్రావు. వీళ్ళ వర్గం ఒకటి. సార్ మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్. మనం మహిళలో కూడా మాట్లాడుకున్నాం, దుర్గాబాయి దేశ్ముఖ్. సార్ నెక్స్ట్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రాయలసీమ కురువృత్తుడైనటువంటి కల్లూరి సుబ్బారావుని ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఇక చూడండి సార్, కేశవ తిరుమల పేరు గుర్తుపెట్టుకోండి. కేశవరావు, తిరుమలరావు మాకు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా పోయినాడు కేశవ తిరుమలకు? మోటారు మీద పోయినాడు. సార్ ఆయన పేరు ఏం పేరంటే మోటూరి సత్యనారాయణ. సార్ ఆయన పేరు మోటూరి సత్యనారాయణ. సార్ ఎలా పోయినాడంటే మోటార్ బైక్ మీద పోయినాడని గుర్తుపెట్టుకోండి. కేశవరావు, తిరుమలరావు, మోటూరి సత్యనారాయణ. ఇక లాస్ట్ వ్యక్తి బొబ్బిలి రాజా అంటాం ఆయన పూర్తి పేరు ఏం పేరంటే రామకృష్ణ రంగారావు. సార్ దీన్ని బట్టి మొత్తం తెలుగు వాళ్ళు ఎంతమంది అంటే 11 మంది. సార్ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు 11 మంది. రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మహిళలు 15 మంది. రాజ్యాంగ పరిషత్తులో ఉన్న నామినేషన్ సభ్యులు 15 మంది. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు 7 మంది. ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే వస్తా సార్, లేకుంటే రాదు. మళ్ళీ చెప్తున్నా సార్. రాజ్యాంగ పరిషత్తులో ఉన్న తెలుగు వాళ్ళని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఒక వ్యక్తి పేరు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, ఇంకొక వ్యక్తి పేరు ఆచార్య ఎన్జి రంగా. వీళ్ళిద్దరి కూటమికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గాన్ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవ్ రెడ్డి, కళా వెంకట్రావు. సార్ వీళ్ళ ముగ్గురిని ఒక దగ్గర నేర్చుకోండి, వీళ్ళిద్దరిని ఒక దగ్గర నేర్చుకోండి. దాని తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్. సార్ మహిళా సభ్యురాల్లో కూడా ఉంది దుర్గాబాయి దేశ్ముఖ్, మన తెలుగు మహిళ, గుర్తుపెట్టుకోవచ్చు. సార్ కల్లూరి సుబ్బారావు. ఈయన్ను రాయలసీమ పురవృత్తుడు అంటారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కల్లూరి సుబ్బారావు. సార్ ఉప్పు సత్యాగృహంలో బళ్ళారి ప్రాంతంలో ఉప్పు అమ్మినటువంటి వ్యక్తి. సార్ జాగ్రత్తగా మళ్ళీ అక్కడ మనం ఏపీ హిస్టరీ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. సార్ ఇక్కడ చూడండి, కేశవ అనేటువంటి వ్యక్తి తిరుమలకు పోయినాడు. ఎట్ట పోయినాడు? మోటార్ మీద పోయినాడు. మోటూరి సత్యనారాయణ. సార్ లాస్ట్ వ్యక్తి రామకృష్ణ రంగారావు. సార్ ఎలాగని గుర్తుపెట్టుకోండి. కేశవరావు, తిరుమలరావు, రంగారావు, సత్యనారాయణ గుర్తుపెట్టుకోండి. సత్యనారాయణ రావు కదా, అయితే సత్యనారాయణ. సార్ నలుగురు లాస్ట్ ఈజీ గుర్తుపెట్టుకో చూడండి. ఈ 8, 9, 10, 11 మందిని. సార్ ఏం లే, కేశవరావు, తిరుమలరావు, రంగారావు, సత్యనారాయణరావు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో విధంగా 11 మంది సభ్యులు గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వారిలో ఏం లేదు సార్, సివిల్ సర్వీస్ లాంటి ప్రశ్నల్లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటి ప్రశ్నల్లో ఒక 4 పేర్లు ఇస్తాడు. ఆ 4 పేర్లు ఇచ్చి రాజ్యాంగ పరిషత్కు పై వాళ్ళు ఎన్నికైన వాళ్ళు ఎవరు, ఎన్నిక కాని వాళ్ళు ఎవరు అంటారు. ఇట్లాంటి ప్రశ్నలు ట్రిక్కీ బిట్స్ అంటాం. ఈ 11 మందిని తెలిస్తేనే రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఇబ్బంది. సరే ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ప్రశ్నలే అడుగుతున్నాడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకొని ఈ 11 మంది సభ్యులు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. సరే, మరి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన సభ్యులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం సార్. ఇది కూడా ఇంపార్టెంట్ సార్. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ సభ్యులు ఎంతమంది? సార్ 202 మంది సభ్యులు. 202
202 మంది కాంగ్రెస్ సభ్యులు ఎన్నికయ్యారు సార్. అనగా ఐఎన్సీ నుంచి సార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 202 సార్. లాస్ట్ 2 వచ్చింది కదా. ఇక ముస్లిం లీగ్ అండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఇది పార్టీలో ముస్లిం లీగ్ పార్టీ నుంచి 73 మంది సభ్యులు ఎన్నికయ్యారు సార్. ముస్లిం లీగ్ పార్టీ, ముస్లింలు కాదు సార్, ఇక్కడ కూడా మళ్ళీ వేస్తాను నేను, ఇక్కడ కూడా ఒక బోర్డు వేసి మీకు నీట్ గా చెప్తా సార్. ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికయ్యారంటే 73 మంది సభ్యులు ఎన్నికయ్యారు. 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవండి. వీళ్ళు పార్టీల గురించి మాట్లాడుతున్నా, వేరే రకంగా మాట్లాడాల, పార్టీల గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ మహమ్మదియన్ పార్టీ సార్. మహమ్మదియన్ పార్టీ నుంచి 3 సభ్యులు ఎన్నికయ్యారు. ఇవన్నీ పార్టీలు సార్. తర్వాత ఇండియన్ క్రిస్టియన్ పార్టీ, దీని పేరు ఇండియన్ క్రిస్టియన్ పార్టీ నుంచి 2 సార్. నేను పార్టీల గురించి మాట్లాడుతున్నా, నేను సభ్యుల గురించి మాట్లాడాల. పార్టీలు సార్, మహమ్మదియన్ పార్టీ నుంచి 3, ఇండియన్ క్రిస్టియన్ సార్, వాళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రిస్టియన్లు, వాళ్ళు 3 ఉంటారు, వీళ్ళు 2 ఉంటారు క్రిస్టియన్లు. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసి సార్. పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి 202, ముస్లిం లీగ్ నుంచి 73 మంది సభ్యులు సార్. మహమ్మదియన్ పార్టీ నుంచి 3 సభ్యులు సార్. ఇండియన్ క్రిస్టియన్ల నుంచి 2 సభ్యులు సార్. ఇక మిగిలినవి ఒక్కొక్క సభ్యులు ఏ పార్టీ నుంచి ఎంపిక చూద్దాం సార్. జాగ్రత్తగా విన్నాం. 1 హిందూ సభ అనేటువంటి పార్టీ నుంచి ఒక వ్యక్తి, హిందూ సభ నుంచి ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి సార్. ఒక వ్యక్తి, జాగ్రత్తగా వినండి సార్. హిందూ సభ నుంచి ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, వెరీ 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 ఇంపార్టెంట్, ఎన్నిసార్లు అడిగాడు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాజ్యాంగ పరిషత్కు, అప్పుడు యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీ ఒక పెద్ద ఊపులో ఉంది, కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అంటే ఒకే ఒక వ్యక్తి. ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి, సోమనాథ్ లహరి. వెరీ 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 ఇంపార్టెంట్, ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ప్రశ్న. రాజ్యాంగ పరిషత్కు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు? సోమనాథ్ లహరి. సరే, ఈ పార్టీల గురించి మాట్లాడుతున్నా, వ్యక్తుల గురించి మాట్లాడాలా. కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 202, ముస్లిం లీగ్ పార్టీ నుంచి 73 మంది సభ్యులు సార్. 2 ఉంది, 3 గుర్తు పెట్టుకోవచ్చు సార్. మహమ్మదియన్ నుంచి 3, ఇండియన్ క్రిస్టియన్ నుంచి 2, హిందూ మహాసభ నుంచి ఒక వ్యక్తి, హిందూ మహాసభ అంటాం, హిందూ మహాసభ నుంచి ఒక వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక వ్యక్తి. తర్వాత షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ సార్. షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ అంటే ఎస్సీ పార్టీ సార్. షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని నుంచి ఎంతమంది ఎంపికారంటే ఒక వ్యక్తి ఎంపికారు సార్. ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడాలా, పార్టీల గురించి మాట్లాడుతున్నా. ఇది షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ నుంచి ఒక వ్యక్తి ఎంపికాడు. ఇవి పార్టీలు, మళ్ళీ చెప్తున్నా. తర్వాత ఆంగ్లో ఇండియన్ పార్టీ సార్. ఆంగ్లో ఇండియన్ పార్టీ నుంచి ఒక వ్యక్తి. ఆంగ్లో ఇండియన్స్ మొత్తం కాదు సార్ సభ్యులు. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు, వాళ్ళ పార్టీ నుంచి ఒకరే. ఆంగ్లో ఇండియన్స్ ఏ పార్టీ నుంచి ఎన్నిక కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎన్నిక కావచ్చు ఆంగ్లో ఇండియన్స్. ఇక్కడ ఆంగ్లో ఇండియన్ పార్టీ నుంచి అయితే ఆ ఒక్క మందే. చూడండి సార్, మొత్తం జాగ్రత్తగా వినాలా, మళ్ళీ చెప్తున్నా. ఇంకొక లాస్ట్ది ప్రజా కృషక్ ముస్లిం పార్టీ. ప్రజా కృషక్ ముస్లిం పార్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిందే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది ఒక్కసారి బాగా బ్రెయిన్లో ఫీడ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి సార్. సార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కొన్ని పుస్తకాల్లో, సివిల్ సర్వీస్ పుస్తకాల్లో 208 ఉంది, మీరు మర్చిపోండి. నేను 4-5 పుస్తకాలు చదివితే 292 సభ్యులు రావాలంటే ఇది కరెక్ట్ అవుతుంది. కాబట్టి నేను చెప్పిందే 100% కరెక్ట్. మీరు దీన్నే ఫాలో కావండి. దీంట్లో స్వతంత్ర సభ్యులు 7 మంది ఉంటారు సార్. సార్, మళ్ళీ చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి 202 గుర్తుపెట్టుకోండి. ముస్లిం లీగ్ నుంచి 73 గుర్తుపెట్టుకోండి. మహమ్మదియన్ సార్ 3, మహమ్మదియన్ పార్టీ సార్. ఇక్కడ చూడండి, మళ్ళా ముస్లిం పార్టీ నుంచి ఒకరే, ప్రజా కృషక్ ముస్లిం పార్టీ నుంచి ఒకరే సార్. మహమ్మదియన్ పార్టీ నుంచి 3, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగానండి. మహమ్మదియన్ పార్టీ. ఇండియన్ క్రిస్టియన్ పార్టీ నుంచి 2 సార్. హిందూ మహాసభ నుంచి 1, కమ్యూనిస్ట్ పార్టీ సార్. ఈ 1 బాగా గుర్తుపెట్టుకోండి. హిందూ మహాసభ నుంచి 1, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి 1, షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ నుంచి 1, ఆంగ్లో ఇండియన్స్ నుంచి 1 సార్. ఆంగ్లో ఇండియన్స్ పార్టీ పేరు ఇక్కడ ప్రజా కృషక్ ముస్లిం పార్టీ నుంచి 1 సార్. మహమ్మదియన్ పార్టీ నుంచి 3, ప్రజా కృషక్ ముస్లిం పార్టీ నుంచి 1, ముస్లిం నుంచి 73 సార్. చూడండి, 73 వీళ్ళు.
ఈ ముగ్గురు మహమ్మదీ, ఇదంతా ముస్లింలే కదా, ఇదో ప్రజాప్రషత్ ముస్లిం ఒకటి సార్, 73 3 1 ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏదో విధంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి సార్. ఇది తర్వాత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి మొత్తం హిందువులు ఎంతమంది సార్? హిందువులు రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి మొత్తం హిందువులు సార్, హిందువులు ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది అంటే 163 మంది హిందువులు ఎన్నికయ్యారు సార్. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి మొత్తం హిందువులు 163 మంది సార్. నేను ఈ రెండు కంపేర్ చేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హిందువులు 163 మంది. మరి ముస్లింలు ఎంతమంది? మొత్తం ముస్లింలు 80 మంది. ఇక్కడ ఒక డౌట్ రావాలా సార్, ముస్లిం లీగ్ నుంచి 73, మహమ్మదీయుల నుంచి 3, యూనియనిస్ట్ మహమ్మదీయుల పార్టీ అంటాం, ఒకవేళ కూడితే 76, ఈ ప్రజాప్రషత్ ముస్లిం పార్టీ నుంచి 1 కూడితే 76 77 కావాలా? మళ్ళీ ఎందుకు సార్ 3 పెరిగినారంటే సార్ జాగ్రత్తగా వినండి, ఇప్పుడే చెప్పిన ముస్లింలు అంటే కేవలం ముస్లిం లీగ్ నుంచి ఎన్నిక కావాలా, యూనియనిస్ట్ మహమ్మదీయన్ పార్టీ నుంచినే ఎన్నిక కావాలా, లేకపోతే ప్రజాప్రషత్ ముస్లిం పార్టీ నుంచి ఎన్నిక కావాలా, ఏం ఐఎన్సీ నుంచి ఎన్నిక కాకూడదా ముస్లింలు? అందుకోసమే వాళ్ళ నంబర్ పెరిగింది. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళందరూ కూడా ముస్లింల పార్టీలు అయినటువంటి ముస్లిం లీగ్ కానీ, యూనియనిస్ట్ మహమ్మదీయన్ పార్టీ నుంచి కానీ, ప్రజాప్రషత్ ముస్లిం పార్టీ నుంచినే ఎన్నిక కావాలా. కొంతమంది రకరకాల పార్టీల నుంచి ఎన్నికయ్యారు. అందులో భాగంగా మొత్తం రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన ముస్లింల సంఖ్య ఎంతమంది అంటే 80 మంది సార్. మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి వస్తుంది సార్. మొత్తం రాజ్యాంగ పరిషత్లో ఉన్న హిందువుల సంఖ్య ఎంత అంటే 163, ముస్లింల సంఖ్య ఎంత అంటే 80 మంది సార్. షెడ్యూల్డ్ కులాలు సార్, షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలు 31 మంది సార్. ఎస్సీలు 31 మంది. మళ్ళీ చెప్తున్నా, షెడ్యూల్డ్ కులాలు ఎంతమంది అంటే 31 మంది. 31 మంది ఎస్సీలు ఎంపికయ్యారు. 31 మంది ఎస్సీలు. మళ్ళీ చెప్తున్నా, 31 మంది ఎస్సీలు సార్. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియన్ క్రిస్టియన్లు సార్. ఇండియన్ క్రిస్టియన్లు ఎంతమంది? 6 మంది. ఒకసారి చూడండి సార్, ఇక్కడే కంటిన్యూ చేస్తాం సార్. మీరు ఒక దగ్గర దానికి ఎదురుగానే రాసిన చూడండి సార్, ఇండియన్ క్రిస్టియన్లు 2 రాసినారు. ఇక్కడ చూస్తే ఇండియన్ క్రిస్టియన్లు 6 మంది ఉన్నారంటే సార్, ఇవన్నీ కూడా పార్టీలు, ఇవన్నీ కూడా వ్యక్తిగత వ్యక్తులు సార్. వీళ్ళందరూ పార్టీలు సార్. ఇండియన్ క్రిస్టియన్ అనేటువంటి పార్టీ తరపున 2 ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 4 ఏమంటే ఏ పార్టీ నుంచి ఎన్నిక కావచ్చు? ఏం ఐఎన్సీ కూడా? ఐఎన్సీ సభ్యులు ఐఎన్సీ పార్టీ తరపున ఇండియన్ క్రిస్టియన్లు నిలబడకూడదా? కాబట్టి నిలబడచ్చు, ఎందుకంటే జనరల్ కేటగిరీ కింద ఇండియన్ క్రిస్టియన్ పార్టీ అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలా సరే. ఇంత డెప్త్ అడుగుతాడా అంటే అడుగుతాడు, అడగడు. మనకు సార్ 1 రోజు సబ్జెక్ట్ రాదు, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం రాసేటట్టు ఉండాలా సార్. ట్రిక్కీ బిట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. రేపేమిలా ఇది ఇచ్చేది, రేపు ఎగ్జామ్ హాల్లో ఇండియన్ క్రిస్టియన్ పార్టీ నుంచి 2 సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కింది వాళ్ళ సరైనది గుర్తించండి. ఇండియన్ క్రిస్టియన్ పార్టీ నుంచి 2 ఎన్నికయ్యారు. ఇండియన్ క్రిస్టియన్లు మొత్తం 6 మంది ఎన్నికయ్యారు. 2వ ఆప్షన్. ఇక 3వ ఆప్షన్, షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ నుంచి మొత్తం 31 మంది ఎన్నికయ్యారు. అనగా ఎస్సీల నుంచి మొత్తం 31 మంది ఎన్నికయ్యారు. దాంతో పాటుగా ఉదాహరణకు మొత్తం ముస్లిం లీగ్ పార్టీ నుంచి 80 మంది ఎన్నికయ్యారు సార్. ముస్లిం లీగ్ పార్టీ నుంచి 80 మంది ఎన్నికయ్యారా? ఎన్నికల ఫస్ట్ 3 కరెక్టే, కానీ లాస్ట్ చెప్పింది తప్పు. సరికాదు అదే. ఎందుకు లాస్ట్ కరెక్ట్ తప్పు సార్? ముస్లిం లీగ్ నుంచి ఎన్నికైంది ఎంతమంది? ఆ పార్టీ నుంచి 73 మంది, కానీ టోటల్ ముస్లిం అన్నప్పుడు మాత్రం 80 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, బీ కేర్ఫుల్ సార్. ఇదంతా 1 రోజు రాదు సబ్జెక్ట్, ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. ముస్లిం లీగ్ అంటే 73, ముస్లిం అంటే 80. దానికి ఎదురుగానే రాస్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ క్రిస్టియన్లు సార్. తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ సార్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీలు ఎంతమంది అంటే 6 మంది సార్. ఎస్టీలు అంటే 6 మంది. చూడండి సార్, ఇండియన్ క్రిస్టియన్లు 6 మంది, వీళ్ళు 6 మంది. అంటే ఎస్టీలు క్రిస్టియన్లు గుర్తుపెట్టుకోండి. సభ్యులు సార్, సభ్యులు పార్టీలు కాదు ఇవి, సభ్యులు 6 మంది సభ్యులు. మళ్ళీ చెప్తున్నా, క్రిస్టియన్లు 6 మంది. ఇక్కడ చూడండి, ఆంగ్లో ఇండియన్లు సార్. ఆంగ్లో ఇండియన్స్ 3 సార్. ఒకసారి చూడండి, ఆంగ్లో ఇండియన్స్ 3 ఎట్లా సార్? ఇక్కడ మీరు ఆంగ్లో ఇండియన్స్ ఒకరే చెప్పారు కదంటే సార్. ఆంగ్లో ఇండియన్స్ పార్టీకి చెందిన వాడు ఒకడే ముఖ్యాడు, కానీ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మొత్తం సభ్యులలో ఆంగ్లో ఇండియన్స్ ఎంతమంది అంటే 3. ఎందుకంటే ఆ 3 ఆంగ్లో ఇండియన్స్ పార్టీ నుంచి ఎన్నిక కావాల్సిన అవసరం లే, రకరకాల పార్టీల నుంచి ఎన్నిక కావచ్చు. అందుకోసమే ఆంగ్లో ఇండియన్స్ నుంచి ఒక ఎన్నికైతే పార్టీ నుంచి మొత్తం ఆంగ్లో ఇండియన్స్ ఎంతమంది అంటే 3. మళ్ళీ చెప్తున్నా సార్, అబ్బా గుర్తుపెట్టుకోండి సార్. తర్వాత
పార్సీకులు. సార్ పార్సీకుల నుంచి ముగ్గురు. సార్ అప్పాను గుర్తుపెట్టుకోండి. ఆంగ్లో ఇండియన్స్ పార్సీకులు ముగ్గురు. సార్ మన జేఆర్డీ టాటా వీళ్ళంతా పార్సీకులే. వాళ్ళు ఇరాన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు. అది వాళ్ళు ముగ్గురు ఇండియన్ అయ్యారు. చాలా ఇంపార్టెంట్. ఇక లాస్ట్ది సిక్కులు ఎంతమంది అంటే 4. ఇది రకరకాల వేరియన్స్. సరే వ్యక్తులు, ఇవి పార్టీలు. ఒకటే రోజు రాదు. ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ అంటే 202, ముస్లిం లీగ్ అంటే 73, సార్ హిందువులు అంటే 163, ముస్లింలు అంటే 80 మంది, యూనియనిస్ట్ మహమ్మదియన్ పార్టీ నుంచి 3, ప్రజాకర్షక్ ముస్లిం పార్టీ నుంచి 1, సార్ ఇండియన్ క్రిస్టియన్లు అంటే 2, కానీ అక్కడ క్రిస్టియన్లు అంటే 6 మంది. సార్ షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ నుంచి 1, అక్కడ షెడ్యూల్డ్ కులాల నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం ఎంతమంది? 31 మంది సభ్యులు. సార్ ట్రైబ్స్ అన్నప్పుడు 6 మంది ఎన్నికయ్యారు. సార్ సిక్కులు అంటే 4, పారసీకులు అంటే 3, ఆంగ్లో ఇండియన్స్ అంటే 3, కానీ ఆంగ్లో ఇండియన్స్ పార్టీ నుంచి 1 ఎన్నికయ్యారు. సార్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సోమనాథ్ లహరి అనేటువంటి ఒకే ఒక వ్యక్తి, హిందూ మహాసభ నుంచి 1 వ్యక్తి ఎంపికయ్యాడు. ఇవన్నీ కూడా ఒకటే రోజు రాదు. మీరు ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని బాగా 4-5 రోజులు వరుసగా ప్రాక్టీస్ చేయండి. సార్ ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉన్నారని మీరు రాసేటట్లు ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటి సభ్యులు, రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి అంశాలు. మరి ఈ రాజ్యాంగ పరిషత్ను ఒక వ్యక్తి, ముఖ్యంగా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, ఈయన బాగా విమర్శించాడు. సార్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ అసలు రాజ్యాంగ పరిషత్ అనేది, సార్ ఇది కూడా సివిల్ సర్వీస్ నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వరకు కొటేషన్లు అడుగుతాడు. ఈయన ఒక మాట అన్నాడు, మన రాజ్యాంగ పరిషత్ను విమర్శించాడు. ఏం విమర్శించాడు తెలుసా? చూడండి సార్, లోక్నాయక్, ఈయన బిరుదు ఏం పేరంటే లోక్నాయక్. సార్ ఈ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ తెలుసు మనకు. సార్ సర్వోదయ ప్రణాళికను రూపొందించింది కూడా ఈయనే. మనకు వస్తుంది పంచవర్ష ప్రణాళిక ఎకనామిక్స్ లో. సార్ ఈ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఏమన్నాడంటే, రాజ్యాంగ పరిషత్ అనేది ప్రత్యక్షంగా ఎందుకు కాలా తెలుసు మనకి, పరోక్ష పద్ధతులు ఎన్నికైంది. రాజ్యాంగ పరిషత్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సృష్టి. మన ఇండియా వాళ్ళు సృష్టించలా. ఎందుకంటే 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా వచ్చింది కదా. కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సృష్టి. ఇంకోటి ఏమని తెలుసా? భారత ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలకు అడ్డంకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు అడ్డంకిగా నిలిచింది అని రాజ్యాంగ పరిషత్తును విమర్శనాత్మకంగా పేర్కొన్నది ఎవరు? లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ. అంటే రాజ్యాంగ పరిషత్తులో భారత ప్రజలకు అవకాశం లేదు. సార్ ఎందుకు అవకాశం లేదంటే వాళ్ళు ఏమైనా డైరెక్ట్ ప్రత్యక్షంగా ఓటు పాల్గొన్నారా? వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకు చేసినారు? వాళ్ళు చేసినారు. కాబట్టి రాజ్యాంగ పరిషత్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సృష్టి మరియు ఈ భారత ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు అడ్డంకి. వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ తరపున ఎవరు ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. అది వాళ్ళు వేసింటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎంపిక చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఇష్టమైనటువంటి విధంగా రాజ్యాంగాన్ని రూపొందించేవాళ్ళు. కాబట్టి ఈ రాజ్యాంగ పరిషత్తు ఆధారంగా చేసుకొచ్చిన రాజ్యాంగాన్ని, ఆయన రాజ్యాంగాన్ని తప్పులు పట్టలేదు సార్. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని తప్పులు పట్ల రాజ్యాంగ పరిషత్తును మాత్రమే తప్పులు పడుతున్నాడు. ఈ రాజ్యాంగ పరిషత్తు భారత ప్రజలు ప్రత్యక్షంగా ఓటేలా, ఎవరో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు సృష్టించినటువంటి ఒక సామ్రాజ్య సృష్టి అన్నాడు. కానీ ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న, భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు అడ్డంకిగా రాజ్యాంగ పరిషత్ నిలిచింది అని చెప్పింది ఎవరంటే జయప్రకాష్ నారాయణ. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఏం చేస్తారంటే జయప్రకాష్ నారాయణ రాజ్యాంగాన్ని విమర్శించలేదు. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ పరిషత్తును విమర్శించారు. సరే ఇంకొకటి ఏమన్నారంటే గ్రాడ్విన్ ఆస్టిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్టిన్, సార్ గ్రాడ్విన్ ఆస్టిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్టిన్ ఏం చేశాడంటే గ్యాంగ్స్ ఆఫ్ ఫోర్, సార్ గ్యాంగ్స్ ఆఫ్ ఫోర్ గ్రాడ్విన్ ఆస్టిన్ గ్యాంగ్స్ ఆఫ్ ఫోర్ గా అభివర్ణించడం. ఏం సార్ 4 నలుగురు వ్యక్తులు రాజ్యాంగ పరిషత్తులో బాగా కీలకం వర్తించారంట. గ్రాడ్విన్ ఆస్టిన్. సార్ ఎవరు ఈ గ్రాడ్విన్ ఆస్టిన్ అంటే, ఈయన ఏం చేశాడంటే రాజ్యాంగ పరిషత్తు చాలా కీలకంగా వ్యవహరించడానికి నలుగురు. అందుకే వీళ్ళు ఏమంటామంటే గ్యాంగ్స్ ఆఫ్ 4, 4 సభ్యులు. వాళ్ళు ఎవరో కదా సార్? భారతదేశం మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ, భారతదేశం మొదటి ఉప ప్రధానమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతదేశం మొట్టమొదటి ప్రెసిడెంట్ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అందరూ ముగ్గురు మొట్టమొదటి వాళ్ళే. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళ నలుగురిని ఏం చేసినంటే ఈ గ్రాడ్విన్ ఆస్టిన్ అనేటువంటి వ్యక్తి ఏం చేసినంటే గ్యాంగ్స్ ఆఫ్ 4 గా చిత్రీకరించడం జరిగింది. గ్యాంగ్స్ ఆఫ్ 4. సార్ భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు అడ్డంకిగా రాజ్యాంగ పరిషత్ నిలిచింది అనేది ఎవరు?
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క సృష్టి ఈ రాజ్యాంగ పరిషత్ అన్నదేవుడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ. సార్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ ఫోర్ అన్నదేవుడు గ్రాండ్ లాస్ట్ ఎన్నో సార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ముస్లింలు ఎంతమంది, ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికయ్యారు, ఆంగ్లో ఇండియన్స్ ఎంతమంది, ఆంగ్లో ఇండియన్స్ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికయ్యారు సార్, పార్సీలు ఎంతమంది, సిక్కులు నలుగురు సార్, సిక్కులు నలుగురు సార్. హిందూ మహాసభ నుంచి ఎన్నికైంది జయకర్, అది మళ్ళీ మాట్లాడతాం ఎందుకంటే ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అధిక అంశాలు వస్తాయి సార్. సోమనాథ లహరి, సోమును గుర్తుపెట్టుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ. హిందూ మహాసభ నుంచి ఎన్నికైన వ్యక్తి ఎవరంటే జయకర్, మూంజే జయకర్ అంటాం, మళ్ళీ మాట్లాడదాం సార్. ఎక్కడైనా గుర్తుకొచ్చిందా మూంజే జయకర్, ఎక్కడ ఉన్నాడో మీరే గుర్తుపెట్టుకోండి సార్. నెహ్రూ రిపోర్ట్ ఎవరికైనా గుర్తుకుంటే ఆ కోడ్ కూడా చెప్పాను, ఒకసారి గతంలోకి వెళ్ళి రివిజన్ చేసుకోండి సార్. ఇది రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. మరి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ఏం జరిగాయి, అసలు సమావేశాల్లో ఎన్ని సమావేశాలు జరిగినాయి, ఏమేమి సమావేశాల సెషన్ ఏంటి, వీటన్నింటి గురించి తర్వాత వీడియోలో నేర్చుకున్నాం సార్. పాలిటీ అనేది చూడడానికి చాలా సులభమైన టాపిక్. నన్ను అడిగితే గ్రూప్ 2లో అత్యంత క్లిష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే పాలిటీని. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ట్రిక్కీ బిట్స్ అడుగుతాడు సార్. ఎవరైనా పాలిటీ పరిజ్ఞానం ఉన్నోడు ఎవడైనా 75కు మ్యాక్సిమం మీరు ఈజీ కొన్ని ప్రశ్నలు ఈజీగా ఉంటాయి సార్. ఎవడైనా 40 నుంచి 45 ప్రశ్నలు ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేసిన వ్యక్తి చేస్తారు. మనకు కావాల్సింది అవతల ఇక 15 మార్కులు రావాలా అంటే 15 ప్రశ్నలు చేయాలి సార్. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మంచి మార్కులు అంటే 60 నుంచి 65 మార్కులు, అద్భుతమైన మార్కులు. ఈ మార్కులు తెచ్చుకుంటే మీరు, ఎందుకంటే నెగిటివ్ మార్కులు ప్రశ్నాపత్రం యావరేజ్గా వస్తాయి, అద్భుతమైన టాప్ 10లో ఉంటారు, మనం కోరుకున్న పోస్ట్ వస్తుంది సార్. టైం ఉంది, బాగా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని మరీ చదవండి. ఖచ్చితంగా మనం అనుకున్న సర్వీస్ను ఖచ్చితంగా పొందుతాం. ఓకే, థ్యాంక్ యూ.